హ్యాపీ వ్యాలంటైన్స్ డే రాహుల్ బాబు. నువ్వు నాకు వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పడం ఏంటి? ప్రేమించుకునే వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఏ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ప్రేమించుకోకూడదా? పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ప్రేమించుకోవాలంటే అది కారణంతో పుట్టిన ప్రేమ అవుతుంది. ఏ కారణం లేకుండా పుట్టేదే నిజమైన ప్రేమ. నిజమే, కొన్ని ప్రేమలు ఏ కారణం లేకుండానే ఏమీ తెలియని చిన్న వయసులో కూడా ఏర్పడతాయి. మన ప్రేమ కూడా అలాంటిదే రాహుల్ బాబు. కారణం లేకుండా పుట్టిన మన ప్రేమ గొప్పది, కానీ మీకది చెప్పలేను. ఎందుకు అలా అన్నావు అభి? అది పర్టికులర్గా చిన్నప్పటి ప్రేమ అని? ఏదో మాట వరుస కన్నాను రాహుల్ బాబు. కాఫీ తాగేశారుగా, కప్పిలా ఇవ్వండి. ఇవ్వండి. ఒక్క మాట రాహుల్ బాబు. ఏంటి? కారణాలతో పుట్టినా కారణం లేకుండా పుట్టినా సరే ప్రేమ అనేది గొప్పది. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఒక్కసారి పుడితే మాత్రం చచ్చేదాకా పోదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అభి? ప్రేమించుకునే వాళ్ళు మాత్రమే వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పుకోవాలి అన్నారు కదా, అది తప్పు. నువ్వు నాకు వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పడం ఏంటి? ప్రేమించుకునే వాళ్ళు చెప్పుకుంటారు కదా. ప్రేమ అనేది గొప్పది. అది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఒక్కసారి పుడితే మాత్రం చచ్చేదాకా పోదు. వేదా, ఏమైందంత డల్గా ఉన్నావు? హెల్త్ అంతా ఓకే కదా? ఏంటండి మీరు? నేనేదో ఆలోచించుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేసింది కాక హెల్త్ గురించి అడుగుతారా? అంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప వేరే ఏం ప్రాబ్లమ్స్ లేవంటారా? లేక ఏమీ ఆలోచించకూడదా? కూల్ కూల్, నువ్వు కోపడకు వేదా. నేనేదో క్యాజువల్గా అడిగాను. ఏమైంది వేదా అంత కోపంగా ఉన్నావు? మన రాహుల్ ఉన్నాడే, అంతా మీ పోలికే. ఎప్పుడు బిజినెస్ ప్రాఫిట్స్ తప్ప వేరే ఏమీ ఆలోచించడు. సరిపోయింది. ఇప్పుడు వాడేం చేశాడు? నువ్వు నన్నెందుకు తిడుతున్నావు? కాస్త ఒక్కసారైనా క్లియర్గా చెప్పు. ఇప్పుడంటే నా మీద కొంచెం అటెన్షన్ చూపిస్తున్నారు. అదే మన పెళ్ళైన కొత్తల్లో మీరెక్కువగా బిజినెస్ బిజినెస్ అని దాని మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. మన మ్యారేజ్ డే కూడా మీకు గుర్తుండేది కాదు. నేనే సెలబ్రేట్ చేసేదాన్ని, అవునా కాదా? హలో, అవునా కాదా? అవును, అప్పుడంటే స్టార్టప్ కంపెనీ కదా, కాస్త కష్టపడాలని ఆరాటం. ఇప్పుడు రాహుల్ కూడా అంతే. బిజినెస్ తప్ప వేరే ధ్యాసే ఉండదు. అరే, ఇవాళ వ్యాలంటైన్స్ డే అని అభి రాహుల్ కి విషెస్ చెప్పింది. దానికి వాడేం చెప్పాడో తెలుసా? ఏ సింపుల్ గా సేమ్ టు యూ అన్నాడా? అలా అన్నా పర్వాలేదు. ఇవాళ లవర్స్ కదా విషెస్ చెప్పుకుంటారు, నాకెందుకు చెప్తున్నావని అడిగాడు. చంపేశాడు పో. ఏమండి, మీకు నవ్వొస్తోందా? సారీ,
దానికి అభి ఏమంది? అభి గట్టిగానే సమాధానం ఇచ్చిందిలేండి. అరే, ఒక ఆడపిల్ల, పైగా కాబోయే భార్య, ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పిందంటే నేనంటే ఎంత ప్రేమ ఉంది అని ఆలోచించాలి కదా. తన కోసం ఏదైనా చేయాలి కదా. అవును, చెయ్యాలి. మరి మన రాహుల్కి ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదేంటండి? ఆ, రాహుల్ అంటే అభి చాలా ఇష్టం పెంచుకుంది. మ్, మనవాడే ఫార్మల్ గా ఉంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఇంకొంచెం పెంచాలండి. మ్, సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళకు గుర్తుండిపోయేలా ఏదైనా స్వీట్ మెమరీ క్రియేట్ చేయాలి. ఆ, ఏం చేస్తావు? అన్నీ నేనే చెప్తే మీరేం చేస్తారు? మీరు ఆలోచించండి కొంచెం. మ్, ఓకే, అయిపోయింది. మ్, ఇదేంటి నాన్న కాల్ చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? హలో నాన్న, చెప్పు. ఏం చెప్పమంటావు ఐరేంద్రి? నేనిక్కడ ప్రతి క్షణం టెన్షన్తో చేస్తున్నాను. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావమ్మా? 10 రోజుల్లో పార్టీ మీటింగ్ ఉంది. ఇంద్రాకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వేరే ఎవరో దానికి పోటీ పడుతున్నారని వెనకడుగు వేస్తున్నారు. ఇదంతా ఇదిగో వీడి జాతక దోషం వల్లే జరుగుతోంది. అందుకే వీడికి అభితో పెళ్లి చేయాలని పట్టుపడుతున్నాను. నాకంతా తెలుసు నాన్న, నేనదే ప్రయత్నంలో ఉన్నాను. ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావక్క, కానీ రిజల్ట్ లేదు. నీ వల్ల నేను చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. అవునమ్మా, నీ ఒక్కదాని కోసం ఆలోచించే అభిని ఎత్తుకురావడానికి ఆగుతున్నాం. లేదంటే వీళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్లి చేసేసేవాణ్ణి. ఏంటి నాన్న మీరు కూడానా? అన్నిసార్లు ఆవేశం పడకూడదని మీకు తెలీదా? నేను మన చేతికి మట్టి అంటకుండా ఆ రాహుల్ అభిని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇది పైకి కనిపించేంత సింపుల్ మ్యాటర్ కాదు, చాలా సెన్సిటివ్. పెళ్లి పీటల దాకా వచ్చే వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటాను. అప్పటికి జరగకపోతే మీరనుకున్నట్టే చేద్దురుగాని, అప్పుడు నేను అడ్డు కూడా రాను. ఈ ఒక్క మాట చాలక్క, మిగతాదంతా నేను చూసుకుంటాను. చూడమ్మా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయనేది మాత్రం గుర్తుపెట్టుకో, సరేనా? సరే నాన్న. ఏం చేయాలి? అభి రాహుల పెళ్లి జరగకుంటే ఎలా ఆపాలి? ఏంటి నాన్న పిలిచారు? ఏంటత్తయ్యా నన్ను రమ్మన్నారు? ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, మీ ఇద్దరిని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కి పంపిస్తున్నాను.